ఎవ్రీవన్. ఈరోజు మనం పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వెన్షన్స్ ఆఫ్ ఇండియా, భారతదేశంపై పర్షియన్ మరియు గ్రీకుల దండయాత్ర గురించి తెలుసుకుందాం. ముందుగా మనం పర్షియన్ దండయాత్ర గురించి తెలుసుకుందాం. మనకి పురాతనమైన ఇరాన్లోని అచెమెనిడ్ సామ్రాజ్య స్థాపకుడు సైరస్. ఈయన పర్షియా యొక్క పాలకుడు. ఈయనకి ప్రపంచంలోని అన్ని రాజ్యాలపైన ఆధిపత్యం సాధించాలని చాలా ఆసక్తి, ఆరాటం అనేవి ఉండేవి. అందువల్ల ఈయన మెడియా, బేబిలోన్ అలాగే ఇతర రాజ్యాలపైన పోరాటం చేసి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదే విధంగా ఇండియాని కూడా స్వాధీనం చేసుకోవాలని నార్త్ వెస్ట్ ఇండియా పైన 558 BCలో దండెత్తడం జరిగింది. సో అప్పుడు నార్త్ వెస్ట్ ఇండియాలో మనకి చిన్న చిన్న రాజ్యాలు గాంధార, కాంబోజా, మద్రా వంటి చిన్న చిన్న రాజ్యాలు అనేటివి ఉండేవి. సో అదే సమయంలో నార్త్ ఈస్ట్ లో మనకి మగధ సామ్రాజ్యం అనేది ఉండేది. ఈ మగధని బింబిసారుడు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు మనకి ఇక్కడ నార్త్ వెస్ట్ లో గాంధార, కాంబోజా, మద్రా, తక్షశిల ఈ రాజ్యాలకి చెందిన పాలకుల్లో ఐకమత్యం అనేది ఉండేది కాదు. సో వాళ్ళలో వాళ్ళే ఎప్పుడు యుద్ధాలు చేసుకునేవాళ్ళు. అందువల్ల ఈ సైరస్ ఈ నార్త్ వెస్ట్ ఇండియా పైన దండెత్తాడు. సో ముందుగా అతను ఇండస్ వ్యాలీ దగ్గర ఉన్న కొందరి ట్రైబ్స్ పైన పోరాడి ఆ యొక్క రాజ్యాలను విలీనం చేసుకున్నాడు. తర్వాత గాంధార రాజ్యం పైన పోరాడి ఆ రాజ్యాన్ని తన యొక్క సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. సో విలీనం చేసుకొని ఆయన 530 BCలో మరణించడం జరిగింది. ఆయన మరణించాక అతని యొక్క మనమడు డేరియస్ అనే అతను ఈ యొక్క పంజాబ్, సింధు ప్రాంతాల పైన పోరాడి వాటిని విలీనం చేసుకోవడం జరిగింది. ఈ డేరియస్ III అనే అతను ఈ యొక్క పర్షియా రాజ్యాన్ని మొత్తాన్ని 28 ప్రావిన్సెస్ గా డివైడ్ చేయడం జరిగింది. వాటిని వాళ్ళు సత్రపి అని పిలిచేవాళ్ళు. సో మన ఇండియా అందులో 20వ సత్రపి. సో ఈయన వీటిని డివైడ్ చేసిన కొన్ని రోజులకే తను మరణించడం జరిగింది. 486 BCలో తను మరణించాడు. అతని తర్వాత జెర్కస్ తన యొక్క కుమారుడు ఈ యొక్క రాజ్యాలను పరిపాలించడం జరిగింది. కానీ ఈయన ఎక్కువ రోజులు పరిపాలించలేకపోయాడు. ఈయన గ్రీకులతో యుద్ధం చేసి ఓడిపోవడం జరిగింది. అందువల్ల ఈయన ఎక్కువ రోజులు పరిపాలించలేకపోయాడు. ఈయన యుద్ధంలో ఓడిపోయాడు. అయినా కూడా పర్షియులు మన దేశంలో 200 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. సో ఈ విధంగా వాళ్ళు మన ఇండియా పైన దండయాత్ర చేసి గాంధార అలాగే పంజాబ్, సింధు అలాగే కొన్ని ట్రైబ్స్ ని విలీనం చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్స్ చూసినట్టయితే వాళ్ళు ఓడిపోయినా కూడా 200 సంవత్సరాలు మనతోనే సంబంధం కలిగి ఉన్నారు. సో ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేశారు. భారత్ అలాగే ఇరానియన్తో వాళ్ళు వ్యాపారం చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఖరస్తి లిపిని తీసుకురావడం జరిగింది. ఈ ఖరస్తి లిపి అనేది అరమిక్ స్క్రిప్ట్. దీనిని రైట్ నుండి లెఫ్ట్ కి రాస్తారు. సో ఈ స్క్రిప్ట్ అనేది మనకి అశోక ఇన్స్క్రిప్షన్స్ లో కూడా కనిపిస్తుంది. ఈ యొక్క అశోక ఇన్స్క్రిప్షన్స్ అనేటివి చాలా వరకు ఖరస్తి లిపిలోనే ఉంటాయి. నెక్స్ట్ గ్రీక్ ఇన్వెన్షన్స్ ఆఫ్ ఇండియా. సో ఈ పర్షియన్స్ ఓడిపోయాక మన భారతదేశం పైన
గ్రీకులు దండయాత్ర ఎత్తడం జరిగింది. సో మెసడోనియా రాజ్యానికి రాజైన ఫిలిప్ యొక్క కుమారుడు అలెగ్జాండర్. ఈ మెసడోనియా అనేది ఒక చిన్న రాజ్యం. సో ఈ యొక్క రాజ్యానికి రాజు ఫిలిప్. ఇతని యొక్క కుమారుడు అలెగ్జాండర్. ఈయన 336 బీసీలో రాజు అవ్వడం జరిగింది. ఆ సమయంలో అంటే 4th సెంచరీ బీసీలో గ్రీకులకి అలాగే ఇరానియన్స్ కి అంటే పర్షియలకి ప్రపంచం పైన ఆధిపత్యం చేయాలని ఎక్కువగా యుద్ధాలు అనేటివి జరిగేవి. సో అదే సమయంలో అలెగ్జాండర్ ఏసియా మైనర్ అండ్ ఇరాన్, ఇరాక్ ఈ ప్రాంతాలని ఓడించడం జరిగింది. అంతేకాకుండా 330 బీసీలో అర్బెల్లా యుద్ధంలో పర్షియన్ యొక్క కింగ్ అయిన డేరియస్ ని ఓడించి మొత్తం పర్షియాని కూడా తన ఆధీనంలోనికి తీసుకున్నాడు. సో తర్వాత ఈ యొక్క అలెగ్జాండర్ కి ప్రపంచంలోని అన్ని దేశాల యొక్క జాగ్రఫికల్ ఎంక్వైరీ గురించి కానీ లేదా వాళ్ళ యొక్క నేచురల్ హిస్టరీ గురించి కానీ తెలుసుకోవడం చాలా ఎక్కువగా ఇష్టం అనేది ఉండేది. సో దానివల్ల ఇతను ఏంటంటే భారతదేశం యొక్క సంపద పైన ఆకర్షితుడు అయ్యాడు. అందువల్ల ఈయన భారతదేశంలోని నార్త్ వెస్ట్ ప్రాంతంలో దండెత్తాడు. ఆ సమయంలో మనకి తక్షశిల అలాగే జీలం వంటి చిన్న చిన్న రాజ్యాలకి చెందిన రాజులు అనే వాళ్ళు ఉన్నారు. సో తక్షశిలకు చెందిన అంబి అలాగే జీలం ప్రాంతానికి చెందిన పోరస్ వీళ్ళు చిన్న చిన్న పాలకులు ఉన్నారు. సో ఆ సమయంలో ఈయన దండెత్తడం జరిగింది. సో అప్పుడు ఏంటంటే తక్షశిలాకి చెందిన అంబి అనే అతను ఈ అలెగ్జాండర్ కి లొంగిపోవడం జరిగింది. ఎందుకంటే ఈయన గురించి తెలిసి ఈయన లొంగిపోవడం జరిగింది. కానీ పోరస్ అనే అతను వెనుకడుగు వేయలేదు. ఈయన అలెగ్జాండర్ తో యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. సో ఆయన చేసిన యుద్ధానికి ఫైట్ కి అలెగ్జాండర్ ఇంప్రెస్ అయ్యి ఆ యొక్క రాజ్యాన్ని తనకి తిరిగి ఇచ్చేసాడు. కానీ తన యొక్క అండర్లోనే ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించమని చెప్పడం జరిగింది. ఈ యొక్క పోరస్ కి అలాగే అలెగ్జాండర్ కి జరిగిన యుద్ధాన్ని హైడాస్పెస్ యుద్ధం అని అంటారు. అండ్ నెక్స్ట్ అలెగ్జాండర్ ఇక్కడ నుండి సీనాబ్ నదిని దాటి అక్కడ ఉన్న ట్రైబ్స్ తో యుద్ధం చేసి ఆ యొక్క రాజ్యాన్ని కూడా తన రాజ్యంలో కలుపుకోవడం జరిగింది. తన కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. తర్వాత అక్కడి నుండి తను బియాస్ నదిని దాటి వెళ్ళాల్సి వచ్చింది. కానీ అప్పుడు తన యొక్క సైనికులు రిఫ్యూజ్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఈ చీనాబ్ నదిని దాటిన తర్వాత అక్కడ మగధ సామ్రాజ్యం అనేది ఉంది. సో మగధ సామ్రాజ్యంలో చాలా పెద్ద సైన్యం అనేది ఉంది. అంతేకాకుండా ఈ యొక్క అలెగ్జాండర్ సైనికులు కొందరు చాలా వ్యాధులకు గురవడం, అంతేకాకుండా ఇంటి పైన బెంగ పెట్టుకోవడం జరిగింది. సో దానివల్ల ఈ యొక్క అలెగ్జాండర్ సైనికులు వెనుకడుగు వేయడం జరిగింది. సో అలెగ్జాండర్ ఎంత అడిగినా కూడా తనకి సపోర్ట్ అనేది ఇవ్వలేదు. దానివల్ల అలెగ్జాండర్ ఫోర్స్ఫుల్ గా తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. 326 బీసీలో అలెగ్జాండర్ తిరిగి వెనుకకి వెళ్ళిపోయాడు. సో తిరిగి వెనుకకు వెళ్లే క్రమంలోనే 323 బీసీలో బాబిలోన్ దగ్గర తను చనిపోయాడు. సో ఏదైతే ఈస్ట్ ప్రాంతంలో తన యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనుకున్నాడో అది ఒక కలగానే ఉండిపోయింది. సో తర్వాత ఓన్లీ 19 మంత్స్ మాత్రమే తను ఇండియాలో ఉన్నాడు. ఇండియాలో ఉన్నప్పుడు తను బియాస్ నది ఉత్తర ఒడ్డున తన యొక్క మార్కుని గుర్తుంచుకునేలా 12 భారీ రాతి ఆల్టర్స్ ని తను నిర్మించడం జరిగింది. ఆల్టర్స్ అంటే బలిపీఠాలు.
సో వాటిని తను నిర్మించడం జరిగింది తన యొక్క గుర్తుగా. అండ్ నెక్స్ట్ తను ఉన్నప్పుడే ఇండియాలో నలుగురు జనరల్స్ ని వివిధ రాజ్యాలని ఆ రూ అంటే పరిపాలించడానికి నలుగురు జనరల్స్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారిలోనే ఒకరు సెలూకస్ నికోటర్. ఈయన మౌర్యన్స్ తో సింధు నది దగ్గర ఉన్న భూభాగాల గురించి వ్యాపారం చేసేవాడు. అండ్ నెక్స్ట్ అందులో లాస్ట్ జనరల్ వచ్చేసి యూడామస్. సో తర్వాత అలెగ్జాండర్ డెత్ తర్వాత ఈ యొక్క గ్రీక్ ఎంపైర్ అనేది 321 BC లో విడిపోయింది. ఇది అలెగ్జాండర్ ఇన్వెన్షన్ గురించి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ చూసినట్టయితే ఈయన రాజకీయ ఏకీకరణ చేయగలిగాడు. ఎందుకంటే మనకి నార్త్ వెస్ట్ లో చాలా చిన్న రాజ్యాలు అనేవి ఉండేవి. వాటన్నిటిని కూడా ఈయన నాశనం చేశాడు. సో అందువల్ల మౌర్యన్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి చాలా సులభంగా అయ్యింది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే చాలా సంవత్సరాలు వీళ్ళు ఇండియాతో సంబంధం కలిగి ఉన్నారు. అంటే ట్రేడ్ ద్వారా వీళ్ళు సంబంధాలను కలిగి ఉన్నారు. ఈయన 4 రకాల మార్గాలను ఓపెన్ చేయడం జరిగింది. అవి అందులో 3 భూమి ద్వారా, అలాగే ఒకటి సముద్రం ద్వారా. సో వీటి ద్వారా ఏంటంటే చాలా మంది వ్యాపారస్తులు అలాగే క్రాఫ్ట్మెన్స్ దీని ద్వారా వ్యాపారాలు అనేవి కొనసాగించుకోగలిగారు. అండ్ నెక్స్ట్ అలెగ్జాండర్ హిస్టోరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రికార్డ్స్ ని ఇక్కడే వదిలి వెళ్ళారు. వాటిలో ఆ కాలంలో ఉన్న ఇండియా యొక్క పరిస్థితుల గురించి వాళ్ళు తెలియజేశారు. అంటే సోషల్ ఎకనామిక్ కండిషన్స్ అవ్వచ్చు, అలాగే ప్రతి సిస్టమ్, అంతేకాకుండా పేద ప్రజలు వాళ్ళ యొక్క పిల్లలని ఆడపిల్లలని మార్కెట్ లో అమ్మే విధానం, అంతేకాకుండా ఎద్దులను అమ్మే విధానం. అండ్ నెక్స్ట్ అలెగ్జాండర్ 20 లక్షల ఎద్దులను మెసడోనియానికి పంపించిన విధానం. అండ్ ఇక్కడున్న వడ్రంగి చేనేతల గురించి, అండ్ నెక్స్ట్ రథాలు, బోట్స్, షిప్స్ ఎలా నిర్మించారనే వాటి గురించి వీళ్ళు అందులో రాయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క దండయాత్ర అయిపోయాక కూడా అంటే అలెగ్జాండర్ చనిపోయాక కూడా చాలా మంది గ్రీక్ రూలర్స్ ఇండియాలో నార్త్ వెస్ట్ ప్రాంతంలో చాలా రోజులు ఉన్నారు. అంతేకాకుండా చంద్రగుప్త మౌర్య అండ్ అశోక పీరియడ్ లో కూడా వీళ్ళు వాళ్ళ యొక్క స్థావరాలను కంటిన్యూ చేశారు. అందులో కొన్ని ఇంపార్టెంట్వి కాబోల్ రీజియన్ లోని అలెగ్జాండ్రియా, అలాగే సేలంలోని బొంకెపాల అండ్ సింధులోని అలెగ్జాండ్రియా. సో ఈ ప్రాంతాలను వాళ్ళు మనకి చంద్రగుప్త మౌర్య అశోక పీరియడ్ లో కూడా కంటిన్యూ చేయడం జరిగింది. ఇది మన పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వెన్షన్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.